హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం అండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్తే, నాకు తెలిసిన ఒక లేడీ వచ్చేసి తను వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మ్యారేజ్ అయిపోయింది అనమాట. మ్యారేజ్ అవ్వగానే జనరల్గా ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వచ్చేసి ఖాళీగా ఉంది. ఒక 3 ఇయర్స్ తర్వాత ఏంటంటే తనకి ఏమనిపించిందంటే ఖాళీగా ఉన్నట్టు ఎందుకులే అని చెప్పేసి నేను జాబ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుని తర్వాత ఏంటంటే అమీర్పేటలో వచ్చేసి మామూలుగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి ఇన్ఫర్మేటిక్ ఐడియా ఉంది కదండి, ఈటీఎల్ అనమాట. డేటా వెరిఫికేషన్ టూల్ అనమాట, టీటీఎల్ టూల్ అనమాట. ఇన్ఫర్మేటిక్ మీద నేర్చుకుందనమాట. సో ఇన్ఫర్మేటిక్ ఎందుకు నేర్చుకుందంటే వాళ్ళ సర్కిల్ ఏంటంటే వాళ్ళ అన్న వాళ్ళంతా వచ్చేసి చాలా మంది వచ్చేసి ఇన్ఫర్మేటిక్ మీద చేస్తున్నారు. సో తనకేంటంటే హెల్ప్ ఉండిద్దని చెప్పేసి, మిగతా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఉండిద్దని చెప్పేసి, అందుకని చెప్పేసి వెళ్ళి ఇన్ఫర్మేటిక్ అని నేర్చుకుందండి. సో వన్స్ ఇన్ఫర్మేటిక్ అయిపోయిన తర్వాత నేర్చుకున్న తర్వాత అదంతా ఏంటంటే జనరల్గా ఏంటంటే మీకు తెలుసు కదా, అమీర్పేటలో అంతా ఎక్కువ ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ చెప్తారు కదా. సో అదంతా నేర్చుకున్న తర్వాత ఏమైందంటే తను వచ్చేసి ఇంకా జాబ్కి అప్లై చేసింది అనమాట. రెజ్యూమ్ ప్రిపేర్ చేసి 3 ఇయర్స్ గ్యాప్ మీద ఫేక్ పెట్టేసుకొని జాబ్కి అప్లై చేసింది. జాబ్కి అప్లై చేస్తే ఒక 5 6 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఏంటంటే ఎక్కడ క్లియర్ అవ్వలేదు అనమాట. క్లియర్ అవ్వకపోతే తనకి ఏంటంటే అర్థం కాలేదు. సో తను ఏంటంటే తర్వాత ఎల్ఐ చేసుకున్న తర్వాత క్లియర్గా అర్థమైంది ఏంటంటే, సో వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి రియల్ టైమ్ జాబ్ ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్కి తను నేర్చుకున్న దానికి గ్యాప్ అయితే ఉందని తనకు అర్థమైందనమాట. అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే మీరు బయటకు వెళ్ళి అమీర్పేటలో ఎక్కువ అమీర్పేటలోకి వెళ్ళి మీరు కనుక ట్రైనింగ్స్ అటెండ్ అయితే మీకు అంత రియల్ టైం చెప్పరండి. సో అదేంటంటే మామూలుగా ఏదో చెప్తారు, కాకపోతే ఏంటంటే రియల్ టైం చెప్పరనమాట. సో ఇక్కడ ఏంటంటే తనకి ఏంటంటే ఐడెంటిఫై చేసింది చాలా తొందరగా. ఓకే, యాక్చువల్గా ఏంటంటే తను ఏంటంటే తెలియగలదు అనమాట. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అనమాట. సో తనకైతే అంత కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసింది, ఓకే ఈ గ్యాప్ ఎక్కడ వస్తుంది, మనం ఎందుకు ఈ ఇంటర్వ్యూస్ క్లియర్ అవ్వట్లేదని. సో తనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు రియల్ టైం చెప్పేదానికి, రియల్ టైం క్వశ్చన్స్కి తను నేర్చుకున్న దానికి డిఫరెన్స్ ఉందని, గ్యాప్ ఉందని అర్థమైంది అనమాట. తను ఏం చేసిందంటే ఇమీడియట్గా ఇంకా ఇలా మనం ఏంటంటే ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా కొంచెం కష్టం ఏంటంటే అనవసరంగా అన్ని కంపెనీస్ అటెండ్ అవ్వడం కంటే ఒక రియల్ టైం ఎంప్లాయీ దగ్గర కూర్చొని మనం నేర్చుకుంటే బెటర్ అని చెప్పేసి తను ఏం చేసిందంటే ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్ ఏంటంటే ఇన్ఫర్మేటిక్గా చేస్తారనమాట. తన దగ్గరికి వెళ్ళేసి కూర్చొని ఒక 2 మంత్స్ వాళ్ళ ఇంట్లోనే ఉండి, సో రియల్ టైం తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూర్చొని రియల్ టైం చెప్పించుకోవటం, తను ప్రాక్టీస్ చేయటం, సినారియోస్ యూజ్ కేసెస్, రియల్ టైం యూజ్ కేసెస్ ప్రాక్టీస్ చేయటం, అవి వచ్చేసి తర్వాత రోజు వచ్చేసి వాళ్ళ బ్రదర్ చూపించడం. సో ఏమన్నా ఉంటే రియల్ టైం యూజ్ కేసెస్ ఉంటే తీసుకొని అతని దగ్గరే నేర్చుకోవటం. ఇలా ఏంటంటే ప్రాక్టీస్ చేసింది అనమాట. ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ ఏంటంటే ఫేక్ ఏంటంటే 3+ పెట్టేసి మళ్ళా రెజ్యూమ్ పెట్టేసి అప్లై చేసింది అనమాట. రెజ్యూమ్ పెట్టి అప్లై చేయగానే ఏమైందంటే తనకి ఇమీడియట్గా వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి 2 3 ఇంటర్వ్యూస్లోనే ఒక కాంట్రాక్ట్ జాబ్ వచ్చిందనమాట. కాంట్రాక్ట్ జాబ్ వచ్చేసరికి ఇమీడియట్గా ఏంటంటే ఇంకేం ఆలోచించకుండా కాంట్రాక్ట్ జాబ్కి వెళ్ళింది. కాంట్రాక్ట్ జాబ్కి ఎందుకు వెళ్ళిందంటే మీకు ఏంటంటే పర్మనెంట్ అంటే ఏంటంటే మనం ఫేక్ పెట్టేప్పుడు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళు వచ్చేసి మనకి వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేస్తారు. కాంట్రాక్ట్ జాబ్ కన్సల్టెన్సీ ద్వారా అంటే కన్సల్టెన్సీ వాడు అంత ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం, ఎందుకంటే వాడికి ఏంటంటే క్లయింట్ దగ్గర నుంచి బిల్లింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి. సో అందుకని చెప్పేసి ఇమీడియట్గా ఏంటంటే కాంట్రాక్ట్ జాబ్కి వెళ్ళిపోయి ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ జాబ్ చేసేసింది అనమాట. చేసిన తర్వాత 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే పర్మనెంట్‌గా ట్రై చేసిందనమాట. సో, లక్కీగా ఏందంటే ఇమ్మీడియేట్‌గా ఏందంటే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! సో, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే ఏందంటే మీకు ఆటోమేటిక్‌గా ఈజీగా జాబ్ వచ్చిద్దండి. సో, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి లక్కీగా ఏందంటే ఇమ్మీడియేట్‌గా ఏందంటే ఒక ఎంఎన్‌సీలో ఏందంటే మంచి జాబ్ వచ్చిందనమాట. సో, దాని తర్వాత ఏందంటే ఒక 2 ఇయర్స్ దాంట్లోనే మళ్ళా కంపెనీ మారిపోయింది. సో, మళ్ళీ ఇప్పుడు ఏందంటే ఇప్పుడు మంచి ఎంఎన్‌సీలో సెటిల్ అయిపోయిందనమాట. సో, ఇది జరిగిందంటే ఇది 7 ఇయర్స్ క్రితం స్టోరీ అండి. కాకపోతే ఏందంటే ఒక లేడీ ఏందంటే ఎలా డేర్ చేసి సో, తను ఐడెంటిఫై చేయటం ఇమ్మీడియేట్‌గా, అంటే ఇప్పుడు అమీర్పేటలో వచ్చేసి వాళ్ళు చెప్పేదానికి రియల్ టైంలో వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి గ్యాప్ ఎలా ఉంది, ఏంది, ఎంత గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో వాళ్ళ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా, ఇది వచ్చేసి ఇమీడియట్గా ఐడెంటిఫై చేయటం, ఇది నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇప్పుడు చాలామంది నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్తారు, కాల్స్ అటెండ్ అవుతారు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్‌కి మేము చెప్పలేమనుకుంటున్నారు గానీ, అది ఎందుకు క్లియర్ అవ్వట్లేదనేది ఆలోచించుకోవట్లేదనమాట. మీరు గనుక ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వాడు అడిగిన క్వశ్చన్‌లు ఎందుకు మనం క్లియర్ చేయలేకపోతున్నాం అనేది మీరు ఆలోచించుకుంటే మీకు ఈజీగా అర్థమైపోద్దండి. చాలామంది ఎక్కువ ఏందంటే రియల్ టైమ్‌లో ఏందంటే అడిగేవాళ్ళు ఏందంటే సరైనోడు తగిలాడంటే వాడు ఎప్పుడైనా సరే మీకు రియల్ టైమ్ క్వశ్చన్సే అడుగుతాడు. సినారియోస్ లేదంటే రియల్ టైమ్‌లో వాళ్ళు ఫేస్
ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇలాంటివి అడుగుతాడు. అంతేగాని వాళ్ళు ఏంటంటే బుక్లు ఓపెన్ చేసి బుక్కుల్లో క్వశ్చన్స్ అడగరంట. ఆ బుక్కుల్లో క్వశ్చన్స్ అడిగేది ఎవరో చాలా తక్కువ మంది అడుగుతారు. ఎక్కువ మంది ఏంటంటే రియల్ టైం క్వశ్చన్సే వాళ్ళు డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇలాంటివి అడుగుతారు. సో అలాంటప్పుడు ఏంటంటే మీరేంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ అయ్యి కెరీర్ గ్యాప్ ఉంటే నా సజెషన్ అయితే మీరు ఏంటంటే ఒక రియల్ టైం క్యాండిడేట్ పక్కన కూర్చొని నేర్చుకొని తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి అనమాట. అలా చేసినప్పుడు ఏంటంటే మీరు ఇమీడియట్గా ఈజీగా సెట్ అవుతారు అనమాట. సో ఇదనమాట ఈ వారం ఇన్స్పైరింగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్లో ఏంటంటే ఇంకొక ఇన్స్పైరింగ్ స్టోరీ నేను చెప్తానండి. మీకు కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.